5 కోట్ల ఆంధ్ర ప్రజల అభిష్టాన్ని మూటగట్టుకొని ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తే గానీ మాకు భవిష్యత్తు లేదు అని భావిస్తున్న ప్రతి ఒక్క తెలుగువారి ఆకాంక్షల్ని మూటగట్టుకొని వారి అభిష్టాన్ని తీర్చడం కోసం ఇక్కడ మీ అందరి సమక్షంలో ఉద్యమం చేస్తున్న మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక హోదా సాధించాలనే కాంక్షతో ఇక్కడికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు విలేకరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక్కసారి మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 5 కోట్ల ఆంధ్ర అభిష్టానికి వ్యతిరేకంగా సంవత్సరంన్నర క్రితం మన రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముక్కలు చేసింది ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఆ రోజు అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం రెండూ కలిసి ఆంధ్రప్రదేశ్ ని అడ్డంగా కోసేసిన విషయం మనందరికీ కూడా గుర్తుంది. అంతేకాదు ఆ రోజు కోసేసే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా? ఒక ముక్క మీద కూర్చుని బొరువేసి ఇంకా ఎంత తొందరగా విడిపోతుందని చెప్పేసి చూసిన దౌర్భాగ్యం పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. నేను కనీసం రాష్ట్రాన్ని విభజించే రోజైనా సరే అయ్యా మా ముక్క కింద పడిపోతే ఏ విధమైన దెబ్బ తగులుతో అని చెప్పేసి భుజం కాయడానికి కూడా ప్రయత్నం చేయని దౌర్భాగ్యం నాయకత్వం తెలుగుదేశం ప్రభుత్వం అందని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. నేను ఆ రోజు ఆంధ్ర అభిష్టానికి వ్యతిరేకంగా చేస్తున్న నిర్ణయానికి మీకు నష్టాన్ని పూడ్చడం కోసం మేము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు. ఈ రోజు తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు, అయ్యా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తానికి అర్హతలు లేవని చెప్పేసి. నేను అడుగుతా ఉన్నాను, ఆ రోజు మాకు ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది అర్హతల ఆధారంగానో లేకపోతే మెరిట్స్ కారణంగానో కాదు సుమా. మీరు తీసుకున్న నిర్ణయం మూలంగా మేము ఎదుర్కోబోయే నష్టాన్ని పూడ్చడానికి మీరు హామీ ఇచ్చారు. దయచేసి అది గుర్తుకొచ్చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తా ఉన్నా. నేను ఆ రోజు ఎక్కడో బహిరంగ సభలోనో లేదా న్యూస్ పేపర్స్ లోనో ప్రెస్ మీట్ లోనో చెప్పలా, ఎవరో డిగ్గీ రాజానో లేదా బోడి రమేషో చెప్పలా. ఆ రోజు సాక్షాత్తు ప్రధానమంత్రి గౌరవ సభ రాజ్యసభ సాక్షిగా 100 మంది పార్లమెంట్ సభ్యులు సాక్షిగా తెలుగు ప్రజలకి ఒక హక్కుగా మరి ఆ రోజు మనకి ప్రత్యేక హోదా ఇచ్చిన విషయం మీ అందరికీ కూడా గుర్తుంటది. ఈ రోజు రాజ్యసభని పార్లమెంట్ ని అపహాస్యం చేసే విధంగా ప్రజలందరూ కూడా అనుకుంటా ఉంటారు, అసెంబ్లీలో పార్లమెంట్ లో ఒక ప్రధానమంత్రి ముఖ్యమంత్రి హామీ ఇస్తే మన కోరిక నెరవేరినట్లే అని చెప్పేసి. కానీ ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, పార్లమెంట్ లో అవమానపరిచే విధంగా, ప్రధానమంత్రి హోదాని దిగదార్చే విధంగా ఈ రోజు చెప్తా ఉన్నారు అర్హతలు లేవు అని చెప్పేసి. ఇది తెలుగు ప్రజల్ని వెన్నుపోటు పొడడం అని చెప్పేసి మీద కూడా సవినీయంగా మనం చేస్తా ఉన్నా. నేను నరేంద్ర మోడీజీ మీరు ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి రోజు మేమందరం కూడా చూసాం టీవీలో. మీరు లోక్సభలో అడుగు పెట్టే ముందు లోక్సభ మెట్టులకి దండం పెట్టుకుని లోపలికి వెళ్ళారు. మేమందరం అనుకున్నాం ఈ పార్లమెంట్ గౌరవాన్ని దేవాలయంగా మారుస్తారని చెప్పేసి మేమందరం కూడా భావించాం. మీరు పార్లమెంట్ లో జరిగే ప్రతి చర్చకి కూడా ఒక అర్థవంతంగా ఉంటుందని చెప్పేసి మేము భావించాం. పార్లమెంట్ లో మరి మంత్రి కానీ ఒక ప్రధానమంత్రి కానీ ఇచ్చే హామీలన్నిటికీ కూడా జవాబుదారీతనం ఉంటుందని చెప్పేసి మేమందరం కూడా భావించాం. కానీ దయచేసి మోడీజీ మీరు దయచేసి పార్లమెంట్ గౌరవాన్ని ప్రధానమంత్రి హోదాని గౌరవించే విధంగా మీరు నిర్ణయం తీసుకోవాలి, కానీ అపహాస్యం చేసే విధంగా చేయొద్దని చెప్పేసి మీకు మనం చేస్తున్నాను. ఒకవేళ మీరు కనుక అపహాస్యం చేసే విధంగా మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మిమ్మల్ని నరేంద్ర మోడీ అనరు, వెంకయ్య నాయుడు చంద్రబాబు నాయుడు లాగా నరేంద్ర నాయుడు అని చెప్పేసి పిలవాల్సి వస్తుందని చెప్పేసి కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. నేను అయ్యా వెంకయ్య నాయుడు గారు ఈ రోజు ఎన్ని నీతులు చెప్తున్నావు వెంకయ్య నాయుడు గారు. ప్రాసతో భాషతో విన్యాసం చేసే నువ్వు ఈ రోజు అర్హతలు లేవని చెప్తావా? ఎంతో మేధావుని చెప్పుకునే నువ్వు ఆ రోజు పార్లమెంట్ లో 10 సంవత్సరాలు అడిగినప్పుడు నీకు తెలియదా 14th ఫైనాన్స్ కమిషన్ 13th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ఒక హోదా ఇవ్వాలంటే ఎటువంటి కారణాలు కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఈ రోజు తప్పించుకోవడానికి నువ్వు ఈ రోజు కారణాలు ఎదుగుతున్నావు అని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. నేను ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆలోచన చేయండి, ఎన్నో కథలు కాస్తున్నాడు, రెక్కలు తెగ్గొట్టాడని చెప్పేసి ఇవన్నీ కూడా
మోసం పూటకం అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. తన అధికారం కోసం అయితే 65 సంవత్సరాల వయసులో పాదయాత్ర చేశాడు, కానీ ఇక్కడ మాత్రం 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం కనీసం ఒక్క పౌరుషంగానే మాట్లాడతాడని చెప్పేసి మీ అందరికీ అడుగుతా ఉన్నా నేను. తన కుర్చీ కోసం దాదాపు 1500 కోట్లు ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు కదా, నేను కూడా చేద్దామని చెప్పేసి పాదయాత్ర చేశాడు. కానీ నరేంద్ర మోడీ గారు మీది కనుక ప్రత్యేక హోదా ఇవ్వకపోతే 1 నెల రోజుల్లో మా మంత్రులు మీ కేంద్ర ప్రభుత్వం నుంచి మేము వెనక్కి తీసుకుంటామని చెప్పేసి బెదిరించే దమ్ము సత్తా నీ దగ్గర ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి మేమందరం కూడా ఈ రోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు ప్రతిపక్షం ఏం చేస్తుందని చెప్పేసి. రాహుల్ గాంధీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఇంకా నోరు మీద మూతి చెయ్యి పెట్టుకుంటూ తప్పితే ఇంకేమి చేయలేమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఆరోగ్యం బాగోపోయినా తన చేతకాని కొడుకును చూసి కొంగుతాడి బిడ్డలాగా ఇంకా వెనకాల పడతా ఉన్నాడు. సోనియా గాంధీ పాపం స్లోగన్ ఇచ్చుకోవాల్సిన దుస్థితికి కాంగ్రెస్ పార్టీ దిగజారితే ఈ రోజు మా నాయకుడు విమర్శించే స్థాయికి మన రాహుల్ గాంధీ గారు వెళ్ళారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ నాయకులు అడుగుతా ఉన్నాను, ఆ రోజు మీరు కేబినెట్ లో కూడా అప్రూవ్ చేశాం, ఇగో జూన్ నెలకల్లా మీకు ప్రత్యేక హోదా వచ్చేసిందని చెప్పేసి తెలుగు ప్రజల్ని నమ్మించారు. మరి ఈ రోజు మీరేం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ లో ఒక్క శాసనసభ స్థానం కూడా లేని ఆంధ్రప్రదేశ్ లో కలెక్టరేట్ ఆఫీస్ లో ఎదుర్కొన్న ధర్నాలు చేస్తారు. పార్లమెంట్ లో ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. సుష్మా స్వరాజ్ కోసం, వసుంధర రాజే కోసం వాళ్ళ రాజీనామాలు కావాలని చెప్పేసి నువ్వు పార్లమెంట్ నిలదీస్తున్నావే, కనీసం ఒక్క రోజైనా సరే నువ్వు తెలుగు ప్రజలకి మేము ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఈ పార్లమెంట్ నడవని అని చెప్పేసి దమ్ము ధైర్యం నీ దగ్గర ఉన్నారు రాహుల్ గాంధీ గారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కొంతమంది అడుగుతా ఉన్నారు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడతలేదని చెప్పేసి. మేము ఎప్పుడు కూడా మాట్లాడకుండా లేము. ఇప్పటికే మా వంతు ప్రయత్నంగా ఇప్పటికే కేంద్ర మంత్రుల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యే అందరూ కూడా వెళ్ళారు. అనేక దఫాలు మేమందరూ కూడా చెప్పాం, మేము ఒక ప్రజాస్వామ్య పార్టీ, కొంత సమయం ఇస్తాం. ఒక ప్రత్యేక హోదా కోసం సంవత్సరం సమయం ఇచ్చాం, ఇక మొదలు పెట్టాం రణరంగం. ఇక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలుగు ప్రజలకు ప్రత్యేక హోదా సాధించడం కోసం మేము మడమ తిప్పని పోరాటం చేస్తామని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తాం. నేను అయ్యా ఒక్కసారి ఆలోచన చేయండి, ప్రత్యేక హోదా వస్తే ఎన్ని అవకాశాలు వస్తాయో మనందరికీ కూడా దాదాపు అందరికీ తెలుసు. దాదాపు మన బడ్జెట్ లో 25% అప్పుల కింద వడ్డీల కింద కడతా ఉన్నాం. మనం అందరూ కూడా దాదాపు 50-60% కేవలం జీతాల కోసం కడతా ఉన్నాం. ఇంకో 10% చంద్రబాబు నాయుడు గారి దుర్వినియోగానికి పోతుంది అనుకోండి, ఆయన ఆఫీసులకి ఆయన షోకుడికి కొంత ఖర్చు పోతుంది. ఈ రోజు మనకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్రం ఆర్థికంగా కూరుకుపోయే పరిస్థితి ఉంది. ఒకవేళ ప్రత్యేక హోదా ఇస్తే మన రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమలన్నిటికీ కూడా ఎక్సైజ్ సుంకంలో, సేల్స్ ట్యాక్స్ సుంకంలో, ఇన్కమ్ ట్యాక్స్ లో, ఇంకా అదేవిధంగా కార్పొరేట్ ట్యాక్స్ లో అనేక రాయితీలు లభిస్తాయి. అప్పుడే మనకి పెద్ద పెద్ద పరిశ్రమలు మన రాష్ట్రంలో ఏర్పాటు చేసి మన యువతందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. కానీ బాబు చెప్పినట్టు బాబు వస్తే జాబ్ వచ్చేది అనేది కూడా కళ, అది కూడా మనం చూసాం. బాబు వస్తే కేవలం వచ్చేది కరువు ఒక్కటే, బాబు వస్తే జాబు రాదు. దయచేసి అది గుర్తు చేసుకోండి. ప్రత్యేక హోదా వస్తేనే మనకి జాబ్ వస్తుందని చెప్పేసి కూడా మీరందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఇప్పుడు మన రాష్ట్రంలో చేసే ప్రాజెక్టులకి ఇతర విదేశీ రుణంతో చేసే ప్రాజెక్టుల్లో కేంద్ర ప్రభుత్వం కేవలం 50-70% మాత్రమే ఇస్తుంది. ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే దాదాపు 90% గ్రాంట్ గా ఇచ్చేస్తే అప్పు లేకుండా ఇస్తుంది. దానివల్ల ఎంత ఉపయోగం జరుగుతుందో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ప్రత్యేక హోదా వస్తే మనకు అప్పులు కూడా మాఫీ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మీ అందరికీ సవినీయంగా మనం చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రానికి పట్టిన అరిష్టం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటమే అని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తా ఉన్నాను. నేను 1969లో 1969 సంవత్సరంలో ఈ దేశంలో ప్రత్యేక హోదా ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైతే 3 రాష్ట్రాలతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి చావలేని నాయకత్వం మూలంగా మన ఆంధ్రప్రదేశ్ వంతు వచ్చేసరికి ఆఖరికి ప్రత్యేక హోదానే తీసేసే ధైర్యం కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దీనంతటికీ కారణం ఒకటే, చావలేని దద్దమ్మ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉండటమే ఒకటి కారణం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను.
మన జన్మలో మనం ఏదైనా బలమైన దృఢమైన నాయకత్వాన్ని చూసామంటే అది రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలోనే అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను నేను. అదే కనుక రాజశేఖర రెడ్డి గారు ఉన్నట్లయితే మెడలు వంచైనా సరే మనకి ప్రత్యేక హోదా తీసుకొచ్చి సాధించేవాళ్ళు. ఈ రోజు మళ్ళీ మన యువ కిషోరం, మన సింహం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఇది సాధించబోతా ఉన్నామని చెప్పేసి మీ అందరికీ సౌనిగా మనం చేస్తూ, అయ్యా తెలుగుదేశం నాయకులారా, ఇప్పటికైనా సరే సిగ్గు తెచ్చుకొని మీరు కళ్ళబొల్లి మాటలు మానేసి సింగపూర్ జపాన్ల వెంట తిరుగుతూ మానేసి మీరు కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించైనా సరే మీరు ప్రత్యేక హోదా సాధించకపోతే మీకు పాడి కట్టే రోజు దగ్గరికి వచ్చిందని చెప్పేసి సైన్యంగా మనం చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ప్రత్యేక హోదా మీ అందరి సహకారంతో సాధిస్తామని చెప్పేసి మనం చేస్తూ సెలవు తీసుకున్నాం.